పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మా మేడం గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు వస్తారుగా మీరు వస్తారు రాకపోతే ఎలా రప్పించాలో మా మేడం గారికి బాగా తెలుసు మరి వస్తాను మీ కామెడీ నాకు చాలా బాగా నచ్చింది మీరు దేనికి పనికి రాకపోయినా కనీసం ఎదుట వాళ్ళని నవ్వించడానికైనా పనికొస్తున్నారు మేము పరుకొస్తున్నాం నువ్వు పల్లెకిలెత్తన్నావు ఇతని పేరేంటి అదేంటి ఆపేశావు ఆడి పేరు చెప్తే ఆడే రెచ్చిపోతాడమ్మా అది బాబు ఎట్లచ్చనా అనుమానిస్తున్నావు నాకు చెప్పకూడని విషయమా అయితే వద్దులే పద త్వరగా వెళ్దాం ఆగండి బాబు మీకు చెప్పకూడదని కాదు ఇది దేవరహస్యం అందుకే వచ్చాను తటపాయించాను అంతకుమించి ఇంకేం లేదు బాబు అపారమైన సిరి సంపదలు ఇమ్మంటారా చెప్పండి ఏం కావాలి చెప్పండి నేనేం అడిగినా నువ్వివ్వలేవు లేదు లేదు అనే మాట నా నోట లేదు చెప్పండి ఏం కావాలి నీ కూతురి పేనం ప్రాణమా నా కూతురు ప్రాణమా నేనిస్తానన్నవి కాదని కోరరాని కోరికను ఏ హక్కుతో కోరారు పేనం పోసినోడికే ఆ పేనం మీద హక్కుంటుంది అని అడిగాను ఏ నేను అన్నదానిలో ఏదైనా తప్పుందా చూసినావా అమ్మా కారు ప్రమాదంలో చనిపోయిన నీ కూతుర్ని బతికించిన నన్నే చంపేంత కచ్చ పెంచుకున్నా నేనేమి నీకు అన్యాయం చేయలేదే మరి ఎందుకమ్మా నేనన్నా నా కుటుంబం అన్నా నీకెందుకమ్మా అంత ద్వేషం ద్వేషమని ఎందుకు అనుకుంటున్నారు నాలాగా ఎవరు వాళ్ల బిడ్డల్ని పోగొట్టుకోకూడదనే ఆశయంతో ఆ ఔషధం గురించి తెలుసుకోవాలని అనుకోవటం తప్ప తప్పే పేనం అనేది ఆ పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం పోవాలి నీ కూతురికి ఆయుస్సు ఉంది కాబట్టే ఆ సంజీవిని దొరికే దాపుల్నే ప్రమాదం జరిగింది
అందుకే బతికి బయటపడింది. అందరికీ అలా జరగాలని లేదు. ఈ మెట్ట వేదాంతం అంతా నాకు అనవసరం. ముందు సంజీవిని ఎక్కడుందో చెప్తారా లేదా? సంజీవ్ తిలోచన తిలోచన ఏంటా పిలుపు? ఎవరు నువ్వు? ఏ నీ పేరు అది కాదా? మా గూడానికి వచ్చిన నిన్ను మేము అడగాల్సిన పెసిన్ని నువ్వు మమ్మల్ని అడుగుతున్నావంటే మేము విన్నది నిజమేనన్నమాట. ఏం విన్నావు? ఏది నిజం? నీ తిలోచనలో 3 కళ్ళు, కీర్తి, కాంక్ష, కనకం. అంటే నువ్వు ధనపిశాచం అన్నమాట. షట్ అప్ యు. స్టాప్ ఇట్ అండ్ హోల్డ్ యువర్ టంగ్. ఈ అడవిలో కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. వెరీ గుడ్. అయితే నేను చెప్పే ప్రతి మాట నీకు అర్థమవుతుంది. అది విని వీళ్ళందరికీ చెప్పు. అన్నట్టు ఇప్పుడు వెళ్ళాడే రాజమయ్య, అతని కొడుకు లచ్చన్న కనిపిస్తే రమ్మని చెప్పు. నీ గురించి విన్న తర్వాత నీకు మతే భ్రమించిందనుకున్నాను. కళ్ళు కూడా బయర్లు కమ్మాయన్నమాట. వాట్ డు యు మీన్? ఎస్, ఐ మీన్ వాట్ ఐ సే. హీ ఈజ్ లచ్చన్న. ఓహో, నువ్వేనన్న మాట లచ్చన్న. మీ నాన్నంటే పెద్దవాడు, పాతకాలం వాడు. ప్రాణాన్ని ఎలా సుఖపెట్టుకోవాలో తెలీదు. నువ్వు చెప్తే వింటాడు. కానీ పోయిన ప్రాణాలని ఎలా తిరిగి రప్పించాలో తెలుసు. వాళ్ళకి కావలసిన వాళ్ళ మనసుల్ని ఎలా సుఖపెట్టాలో తెలుసు. పదలచ్చన, ఇలాంటి వాళ్లతో మాటలు అనవసరం. వీళ్ళు ఏం చేస్తారో మనం చూద్దాం. పద. ఎప్పుడొచ్చావయ్యా? ఏంటయ్యా, ఏంటి అట్టా ఉన్నావు? ఇంతకీ ఆ త్రిలోచన్ని కలిసావా? ఏమంది? నిన్ను గుర్తుపట్టిందా? నిన్ను బాగా మర్యాదగా చూసుకుందా? ఎప్పుడొచ్చావయ్యా? ఏంటయ్యా, ఏంటి అట్టా ఉన్నావు? ఇంతకీ ఆ త్రిలోచన్ని కలిసావా? ఏమంది? నిన్ను గుర్తుపట్టిందా? నిన్ను బాగా మర్యాదగా చూసుకుందా? అమ్మ బొమ్మ కాదు, త్రిలోచన. త్రిలోచన అని పిలవండి. 15 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ఏమాత్రం మారలేదు. చెప్పండి, మీకేం కావాలి? జీవితాంతం మీకే కష్టం రాకుండా చూసుకుంటాను.
అర్థమైందయ్యా. నువ్వు అంతగా బాధపడుతున్నావంటే ఆవిడ ధోరణి ఏమాత్రం మారలేదన్నమాట. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది ఆవిడ. నీలాంటి మనిషిని దేవుళ్ళా చూడవలసిన ఆవిడ నీ పట్ల అట్టా ప్రవర్తిస్తుందంటే అది ఆమె కుసంస్కారం అంతే. ఇప్పుడు తర్క వితర్కాలు సంస్కారం కుసంస్కారం గురించి కాదే. పట్నం నుంచి వచ్చిన ఆమె మన నమ్మకాల్ని మన అభిప్రాయాల్ని సులకన చేసి ఈ మన్యం యొక్క ప్రశాంతతను దూరం చేయడానికి కంకణం కట్టుకుందంటే ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగిన మనలాంటోళ్ళు ముందు తరాలవరికి మన సంస్కృతి సంప్రదాయాలను ఎలా అందజేయగలం? అందజేయడం అట్టా ఉంచు, అసలు మిగల్చగలమా అని అనుమానంగా ఉంది. నీ అనుమానంలో కూడా నిజం లేకపోలేదులే. అయినా త్రిలోచన వైపు నుంచి కూడా ఆలోచిస్తే ఒక విధంగా ఆవిడ ఆలోచన కూడా మంచిదే. ఒక అద్భుతమైన ఔషధాన్ని ప్రపంచానికి అందించాలని అనుకుంటుంది. అంటే తన కూతురు చనిపోయి ఉంటే తన పరిస్థితి ఏటో తలుసుకొని ఆవిడ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. నువ్వు చెప్తుంటే నాకు అట్టాగే అనిపిస్తుంది. ఒక తల్లి మనసు ఎప్పుడు తన పిల్లలకి జరగరాంది ఏది జరిగినా ఇక ఆ తల్లి ఏ పిల్లలకి అట్టా జరగకూడదని, తనలా ఏ తల్లి బాధపడకూడదని అనుకుంటుంది. నువ్వన్నట్టు ఆవిడ కూడా అట్టా ఆలోచిస్తుందంటావా? ఒకవేళ అలాగే ఆలోచించేది అయితే దాన్నో మహాయజ్ఞంలాగా తలిసి నాలంటాళ్ళని దానిలో చేర్చి అది లోక కళ్యాణంలాగా ఆలోచించేది. అంతేకాని వ్యాపార దృక్పథంతో ఆలోచించేది కాదు. అందుకనే ఆవిడ కోరికని మనం అంగీకరించలేకపోతున్నాం. అవునయ్యా, నీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. భగవంతుడు ఈ భూమి మీద దేన్ని సృష్టించినా అది కేవలం మనం ఉపయోగించుకోవడానికి మాత్రమే అని గతంలో చెప్పావు. ఇప్పుడు ఆ మొక్కను మాత్రం ఎవరూ ఉపయోగించకూడదని, దాని ఆసుకి ఎవరికీ చెప్పకూడదని ఆంక్షలు ఎందుకు విధిస్తున్నావు? ఆంక్షలు కాదే, కాంక్ష, ఆకాంక్ష. నా దృష్టిలో దైవంలాగా చూసుకునే ఆ దివ్యశక్తి కలిగిన ఔషధి నిజంగా ఎవరికి ఉపయోగపడాలో వారికి ఉపయోగపడితే చాలు అనుకున్నాను. అయినా ఆ త్రిలోచనకి తెలియని విషయం ఇంకొకటి ఉందే. ఏంటయ్యా అది? ఆ సంజీవిని త్వరలోనే ఈ భూమి మీద నుంచి అదృశ్యం అవబోతుందన్న సంగతి ఆమెకి తెలీదు. అంటే ఇంకా ఆ సంజీవిని అనేది ఈ భూమి మీదే ఉండదా? ఉంటది, కానీ ఈ అటవీ ప్రాంతంలో ఉండకపోవచ్చు. ఎందుకని? ఆ సంజీవిని జాతికి చెందిన ఈ మొక్క 300 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సూర్యగ్రహణానికి కొంత తన శక్తిని కోల్పోతుంది. అలాంటి 300 సూర్యగ్రహణాలకి దాని శక్తి పూర్తిగా అంతరించిపోయి అది అంతర్ధానమవుతుందే. అది కూడా ఇంకొన్ని రోజుల్లో రాబోయే జాతర రోజుల్లోనే జరగబోతుంది. అంటే రేపు పున్నమి రోజుల్లో అన్నమాట. అవును. కానీ చెప్పయ్యా, చెప్పు. ఏదో చెప్పాలనుకుంటున్నా. ఆ సంజీవిని జాతికి చెందిన ఈ మొక్క 300 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సూర్యగ్రహణానికి కొంత తన శక్తిని కోల్పోతుంది. అలాంటి 300 సూర్యగ్రహణాలకి దాని శక్తి పూర్తిగా అంతరించిపోయి అది అంతర్ధానమవుతుందే. అది కూడా ఇంకొన్ని రోజుల్లో రాబోయే జాతర రోజుల్లోనే జరగబోతుంది. అంటే రేపు పున్నమి రోజుల్లో అన్నమాట. అవును. కానీ చెప్పయ్యా, చెప్పు. ఏదో చెప్పాలనుకుంటున్నా. ఆ అద్భుత దృశ్యాన్ని చూసే అదృష్టం నాకు లేదన్న సంగతి చెప్తే తను తట్టుకోగలదా? నాకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదే.
ఏంటయ్యా బాధపడుతున్నావు? కాలు నొప్పిగా ఉందా? ఏదైనా పసరు రాయమంటావా? మరెందుకయ్యా అంతలా బాధపడుతున్నావు? ఏమైంది? నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే అంతలా బాధపడుతున్నావు. రేపు నాకేదన్నా అయితే? అంత మాట అనకయ్యా. ఏంటయ్యా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, పద అన్నం తిందా, పద. ఎవరు? సత్యమ్మా? ఏంటమ్మా, నేను నీ దగ్గరికి వచ్చానా లేకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఎందుకంటే పొద్దుట్నుంచి ఏదో ఆలోచిస్తూ తెగ నడిచి నడిచి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చానేమో అని నా అనుమానం. ఏమంటావు? లేదు, నేనే మీ ఇంటి వరకు వచ్చాను. అంతేకాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోతామని వచ్చాను. ముఖ్యమైన విషయమా? ఏంటది? అదే సంజీవిని గురించిన విషయం. సంజీవిని గురించా? సర్లే, ఇంకేదైనా కొత్త విషయం చెప్తావు అనుకున్నాను. సర్లే, ఏం చెప్తావు చెప్పు. ఆ సంజీవిని గుర్తించడం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ గుర్తించినా దానివల్లనే మీరందరూ చచ్చిపోవడం ఖాయమని చెప్పడానికే వచ్చాను. చూడమ్మా, మీ ఆయన, అదే ఆ పెద్దాయన రాజమయ్య చెప్పిందే చెప్పి ఆ వేదాంతంతోనూ పురాణాలతోనూ చంపేస్తాడు. ఇక నీ కొడుకు ఆ లచ్చిగాడు కోపంతో కొట్టి మరీ చంపుతాడు. ఇక నువ్వేమో చస్తారు చస్తారు అని భయపెట్టి చంపుతున్నావు. సరే గాని సత్యమ్మా, మీ కుటుంబం అంతా ఇంతేనా? అవును, మా మాటలు నీకు చావు బాజాల్లో వినిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. రాజమయ్య మీరు మారాలని, మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలని మీకు నచ్చ చెప్పడానికి మంచి మాటలు సుభాషితాల్లా చెప్తాడు. అది వేదాంతంతో చెప్పినట్టు మీకు అనిపించడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. నా కొడుకు లచ్చన్న కొడతాడు, చావ కొడతాడు. ఎందుకో తెలుసా? మా జాతిని మన్నాన్ని రక్షించడం కోసం అహోరాత్రులు రుద్రుడై తిరుగుతూ ఉంటాడు. ఇక మీలాంటి వారి మేలు కోరుకునే కంటే కీడు కోరుకుంటేనే ఈ జన్మకి సార్థకత ఉంటుంది. అందుకే మీరు చస్తారని చెప్తున్నాను. చూడమ్మా, నువ్వు చెప్పిందంతా అక్షరాల నిజం. కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో నీలా నిస్వార్థంగా ఉంటే ఇక అంతేనమ్మా. అందుకే అప్పుడప్పుడు మాలాగా కూడా ఉండాలి, తెలిసిందా? అది సరే, ఆ సంజీవిని ముట్టుకుంటే అందరూ చచ్చిపోతారన్నావు. అలా అని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? మరి ఆ చెట్టుని ముట్టుకోకుండా తవ్వి తీసుకొచ్చి మా పెరట్లో పెట్టుకోవడం ఎలా? నాకు తెలీదు. మరి అదే వచ్చిందమ్మా. దాన్ని ముట్టుకోకూడదు అంటావు, మరి ఎలా ముట్టుకోవాలో తెలీదు అంటావు. ఏమమ్మో సత్యము, ఏమన్నా చెప్తే నమ్మేలా ఉండాలమ్మా, అంతేగాని మరీ ఇంత అబద్ధమా? నేనేమి అబద్ధం ఆడలేదు, నిజమే చెప్తున్నాను. ఒకసారి రాజమయ్యని అదేది పరుసుమేది గురించి అడిగానమ్మా. ఆయన కూడా నీలాగే తెలుసని కాసేపు, తెలీదని కాసేపు చెప్పి ఆఖరికి మళ్ళీ అప్పట్లాగా వేదాంతం చెప్పాడు. అయితే నీ బుర్రకి బాగా ఎక్కుండాలే. ఏం చెప్పాడో బాగా గుర్తు తెచ్చుకో. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే
తన్నన్నారే